ప్రధాని మోదీ రాకకు దాదాపు అన్ని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని బీజేపీ లీడర్ రామచంద్రరావు అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతారని చెప్పారు. బీజేపీ ముఖ్య నాయకులతో ప్రధాని మోదీ మాట్లాడతారని రామచంద్రరావు తెలిపారు. కేసీఆర్ ఏం చేసినా భయపడేదంటూ బీజేపీ లీడర్ రామచంద్రరావుతో మా ప్రతినిధి కావ్య ఫేస్ టు ఫేస్. ప్రధాని మోడీ రేపు బేగంపేట ఎయిర్పోర్ట్కి రానున్నారు. దీనికి సంబంధించి బేగంపేట మొత్తం ప్రధాని మోడీకి ఏదైతే పనులు మొత్తం స్టార్ట్ అయిపోయి దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనేసి ప్రస్తుతంతో మాట్లాడడానికి బీజేపీ లీడర్ రామచంద్రరావు మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతవరకు పనులు స్టార్ట్ అయిపోయి? భారతీయ జనతా పార్టీ గత రెండు రోజుల నుంచి కూడా మోదీ గారి రాక కోసము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రామగుండంలో బహిరంగ సభతో పాటు హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో వారు అక్కడ ఆంధ్ర నుంచి విశాఖపట్నం జోనల్ ఆఫీస్ ఇనాగ్రేట్ చేసి ఇక్కడ రావడం కాబట్టి ఇక్కడ వారు కార్యకర్తలకు స్వాగతం పలుకుతారు. ముందు ఉన్నటువంటి ఒక స్టేజ్ ఇక్కడ వేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ మించి వారు కార్యకర్తలను సంబోధించి ఒక 5-10 నిమిషాలు మాట్లాడే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడి నుంచి రామగుండం వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ వర్చువల్గా కొన్ని 2 సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్, రైల్వే ఒకటి, హైవే ఒకటి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా వర్చువల్గా దాన్ని ఇనాగ్రేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత ఇక్కడి నుంచి రామగుండం పోతారు. సో మోడీని రాకుండా అడ్డుకుంటామనేసి ప్రతిపక్షాలు కూడా అంటున్నారు. దానికి మీరేమన్నారు? వీళ్ళకి కాదు, వీళ్ళ తల్లిదండ్రులు వచ్చినా కూడా అడ్డుకోలేరు మోదీ గారిని అడ్డుకోవడం అనేది మామూలు మాట కాదు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేస్తాము. బ్రహ్మాండమైనటువంటి ప్రజల స్వాగతం దొరుకుతుంది. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ చాలా మంది వస్తారు. రామగుండంలో కూడా లక్షల మంది అక్కడ వస్తారు. ఇక్కడ కూడా వేల మంది ఇక్కడ వస్తారు. ఇంత అంత అని చెప్పలేం, దాదాపు 50,000 కూడా దాటొచ్చు. రైట్, ఇప్పుడు వచ్చే ఏదైతే మోడీ సభకు మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఎవరేం చేసినా కానీ మోడీని అడ్డుకునే ఛాన్స్ లేదు అనేసి అయితే వాళ్ళు చాలా గట్టి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కావ్య, అమన్ న్యూస్, హైదరాబాద్.